సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. మేషరాశి. ఓం హ్రీంకారాసన గర్భితానలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకభాషమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకళాం శ్రీచక్ర సంచారిణీం. ఈ మేషరాశి వారికి ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను. పరాభవనామ సంవత్సరం 2026 నుంచి ఉగాది 2027 వరకు మనకి ఈ యొక్క ఎలా ఉంటుంది అనేటటువంటిది రాశి ఫలాల్ని నేను చెప్తున్నాను. ముందుగా మనకి ఈ యొక్క మేషరాశికి ఆదాయం 11 ఉంది, వ్యయం 5గా ఉందండి. రాజ్యపూజ్యం 2, అవమానం 4గా ఉంది. కాబట్టి మనకి మేషరాశి వారికి మొట్టమొదటిగా ఏలినాటి శని జరుగుతుంది. ఏలినాటి శని జరుగుతున్నప్పుడు చాలామంది ఒక అపోహలో ఉంటారు. ఏమంటే మాకు అవమానాలు జరుగుతాయి, అవమానాలు, దుఃఖాలు, కష్టాలు ఇవన్నీ కూడా కలుగుతాయి, అంతవరకు బాగుంది. కానీ శుభాలు కలగవేమోనండి, అసలు మాకు మంచి లైఫ్ ఉండదేమోనండి అని అనుకునేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది కాదు. ఏలినాటి శని సమయంలోనే మనకి వరల్డ్ కప్ 2026 సంవత్సరంలో భారతదేశం కొట్టుకొచ్చేయడం అనేటటువంటి జరిగింది. ఆ ప్లేయర్స్ ఇంచుమించు అందరూ కూడా ఏలినాటి శని వాళ్ళు, అర్ధాష్టమ శని వాళ్ళు, అష్టమ శని వాళ్ళు. అందువలన ఇది మనం ప్రెడిక్షన్ మనం ముందుగానే మనం చెప్పున్నాం. సో యాజ్ ఇట్ ఈస్గా ఈ యొక్క అభిషేక్ శర్మని తీసుకోండి, ఎవరినైనా సరే మేషరాశి వాళ్ళకి మా బ్రహ్మాండంగా కొట్టుకొచ్చారు స్కోర్ ఇదంతా కూడా. సో ఈ యొక్క మేషరాశి వారికి అందరికీ కూడా ఈ యొక్క రవి మనకి 14 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి మేషరాశిలోకి వచ్చాడు. కాబట్టి ఈ నెలంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మనకి ప్రభుత్వ పనులన్నీ కూడా జన్మంలో ఉన్నటువంటి రవి బ్రహ్మాండంగా తీసుకురావడం, మళ్ళీ జూన్ నెలలో కూడా చాలా చక్కగా పెండింగ్లో ఉండిపోయినటువంటి అన్ని పనులు కూడా పూర్తవడం జరుగుతాయి. ప్రభుత్వ సంబంధమైనవి, కాంట్రాక్టర్లు అనేకమైనటువంటి బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ కట్టారు. ఇవన్నీ కూడా బిల్స్ ఇంకా పాస్ అవ్వలేదు. R&B, ఇరిగేషన్ అండ్ రైల్వేస్లో అవన్నీ వచ్చేస్తాయి. అలాగే ఈ యొక్క గురుగ్రహము కర్కాటక రాశిలోకి 2 జూన్ 2026 సంవత్సరంలో వస్తుంది. అది మళ్ళీ ఎప్పటి వరకు ఉంటుందండి? 31 అక్టోబర్ 2026 సంవత్సరం వరకు కూడా అక్కడే ఉంటుంది. అందువల్ల అర్ధాష్టమ గురువు యొక్క సందర్భంగా మనకి డిస్ప్లేస్మెంట్స్ అనేటటువంటివి జరుగుతాయి. అంటే వేరే ఊర్లకి ట్రాన్స్ఫర్ల కోసం వెళ్ళేటటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ ట్రాన్స్ఫర్లు వెళ్ళడం, ఉద్యోగాల్లో ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే మనకి ఈ యొక్క గురుడు మనకి 31 అక్టోబర్ నుంచి జనవరి మనకి 31 డిసెంబర్ 2026 సంవత్సరం వరకు కూడా మనకి ఈ సింహరాశిలో ఉండడం అనేటటువంటిది జరిగింది గురుడు. సో ఇక్కడ పంచమ గురుడు యొక్క ప్రభావం వలన మనకేమవుతుందంటే జనవరి 2027కి వచ్చేసరికి పంచమ గురుడు ఉంటాడు. అందువలన మనకి అద్భుతమైనటువంటి అక్టోబర్ నుంచి ఆ ప్రాంతంలో అన్ని పనులు పూర్తవడము, సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడము, ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొనుక్కోవడము, ఇవన్నీ జరుగుతాయి. అలాగే వివాహాలు కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క రైతుల దగ్గరకు వచ్చేసరికి లాభంలో ఉన్నటువంటి రాహుగ్రహము మనకి అద్భుతాలు ఇస్తుంది. ఆ అప్పులు చేసినటువంటి రైతులందరూ కూడా తమ అప్పుల్ని తీర్చేస్తారు. అలాగే రైతులు మంచి కమర్షియల్ క్రాప్స్ను పండిస్తారు. చక్కగా వేసిన పంటే వేస్తే భూమి సారవంతంగా ఉండదు. కాబట్టి చెరుకు ఇలాంటివన్నీ కూడా విదేశాలకు ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్లు, కమర్షియల్ ప్రొడక్షన్ తయారు చేయడం ఇవన్నీ జరుగుతాయి. కమిషన్ ఏజెంట్స్లు కూడా మంచిగా బాగుపడడం జరుగుతుంది. మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళకి ప్రమోషన్స్ అనేటటువంటివి వస్తాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ వీళ్ళకి రావాల్సినటువంటి జీతభత్యాలు ఇవన్నీ కూడా పెరగడం జరుగుతుంది. చక్కగా టీఏలు, డిఏలు, అరియర్స్లు అన్నీ కూడా వచ్చేస్తాయి. అలాగే పెన్షన్స్ కూడా వన్ టైం లైఫ్ సెటిల్మెంట్ మీకు పూర్తి అవ్వడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా ఆలోచనలు, నూతనంగా కొన్ని పనులు చేయాలి అనేటటువంటి ఆలోచనలు ఉంటాయి మీకు. అలాగే కొత్త నూతన వస్త్రాలంకారాలు, మళ్ళీ నూతన ఆభరణాలని కొనుక్కుంటారు, బంగారము ఇలాంటివన్నీ కూడా. అయితే ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు, అలాగే ఆయిల్ సంబంధించినటువంటి వ్యాపారాలు వీళ్ళు తలపెట్టకూడదు. సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా
అద్భుతంగా వీళ్ళు సినిమాలు క్లిక్ అవ్వడము, వీళ్ళకి ధనం బాగా ఆదాయం అంతా కూడా రావడము జరుగుతుంది. ఎన్నో సంవత్సరాలుగా మరి మ్యూజిక్ డైరెక్టర్లుగా, రైటర్స్గా తమ ఎక్స్పర్టైజ్ని ప్రూవ్ చేసుకోవాలనేటటువంటి వాళ్ళందరికీ కూడా అవకాశాలు రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. నేత్ర సంబంధమైనటువంటి ఈ యొక్క రోగాలు, అలాగే స్ఫోటక మచ్చలు, ఇలాంటివన్నీ కూడా అమ్మవారు రావడం, చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్ ఇలాంటివి రావడము అనేటటువంటిది మేషరాశి వారికి ఈ సంవత్సరంలో జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే రాహు దగ్గరికి వచ్చేసరికి మనకి కర్కాటక రాశి నుంచి మనకి కేతు సింహరాశి నుంచి కర్కాటక రాశికి, అలాగే రాహు కుంభరాశి నుంచి మనకి మకర రాశికి 5 డిసెంబర్ 2026 సంవత్సరంలో మారడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి రాజ్యస్థితిగతుడవుతాడు రాహువు. దానివల్ల వృత్తి సంబంధమైనటువంటి విషయాల్లో వీళ్ళకి ప్రమోషన్స్ రావడము, అక్కడ సీరియస్గా ప్రాక్టికల్గా వీళ్ళు పనిచేయడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఏలినాటి శని ప్రభావం వల్ల వీళ్ళు చేసేటటువంటి వృత్తి ఏదైతే ఉందో అటువంటి వాళ్ళందరికీ కూడా మనకి వర్క్ లోడ్ బాగా పెరుగుతుంది. వీళ్ళు ఎంత కష్టపడి చేసినా సరే టీమ్ లీడర్స్గా వీళ్ళకి పేరు రాకపోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి పదవులు రావడము, పార్టీల్లో వీటిల్లో కూడా ఇతర వ్యాపారాలు ఇలాంటివన్నీ కూడా వీళ్ళు పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. వ్యవసాయ రంగంలో మరి ఈ యొక్క వ్యవసాయ శాఖ ఉంది, వాళ్ళకి ప్రమోషన్స్, వెటనరీ డాక్టర్లకి ప్రమోషన్లు రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అదేవిధంగా మనకి ఈ కోల్డ్ స్టోరేజ్ వ్యాపారాలు, ఈ వ్యాపారాలు చేసేవాళ్ళు, బట్టల వ్యాపారాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా సాగడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఫుడ్ ఇండస్ట్రీస్, తర్వాత ఈ యొక్క పబ్స్, రెస్టారెంట్లు ఇలాంటి వ్యాపారాలు బ్రహ్మాండంగా సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారికి ముఖ్యంగా అపరాలు బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు మంచిగా క్లిక్ అవుతారు. హోల్సేల్ వ్యాపారస్తులు కూడా మంచిగా ఇది అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి చిన్నా చితక వ్యాపారాల నుంచి అన్ని రకాల వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా సూపర్ సక్సెస్ఫుల్గా వీళ్ళు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంటు, ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఆర్మీలో చేస్తున్నటువంటి వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి మేము చాలా భార్యాభర్తలకు దూరంగా ఉన్నామండి, అటువంటి వాళ్ళకందరికీ కూడా లాంగ్ లీవులు రావడము, అలాగే వాళ్ళు ఇల్లు కొనుక్కోవడము లోకల్ వాళ్ళ లోకల్ ఊర్లో, హోమ్ టౌన్లో ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇకపోతే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి కాస్త జాగ్రత్తగా చదవాలి వీళ్ళు. మరి అక్టోబర్ నెల దాటిన తర్వాత నుంచి జనవరి 2027వ సంవత్సరం మధ్య వీళ్ళ యొక్క ఫలితాలు బ్రహ్మాండంగా రావడము అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ రాశివారు కొన్ని పరిహారాలు వీళ్ళు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పరిహారాలు కూడా ఏమిటంటే ₹1 కూడా ఖర్చు అవసరం లేకుండా వీళ్ళు జాగ్రత్తగా చేసుకోవచ్చు. 7 శనివారాలు చక్కగా ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి మనకి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి కిలోంపావు దానం చేసుకోండి. అలాగే ఈ యొక్క 7 శనివారాల వ్రతం చేసుకోండి, అప్పుడు అదే లీడింగ్లో ఉంది చక్కగా. తర్వాత ఈ యొక్క రావి చెట్టుకు నీళ్లు పోయండి శుభ్రంగా. ఓం శనేశ్వరాయ నమః అంటూ చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.